దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది బ్రతకాలి, ఇది చావాలి అనే నిర్ణయం తీసుకుంటే మనుషులు కానీ, చెడు శక్తులు కానీ ఏది ఎంత ప్రయత్నించినా కానీ విఫలమవుతారని రాముడిగా ఉన్నప్పుడు, కృష్ణుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా చూపించారో ఇప్పుడు కల్కిలో కూడా అదే విధమైన స్క్రీన్ ప్లే, అలాగే ఆ కథనం మనం శ్రీకృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు అష్టవ గర్భంగా పుడతాడని కంసుడు తన చావు కోరి తెచ్చుకుంటున్నాడని చెప్పి తెలిసి, అలాగే ఆ బిడ్డను చంపాలని 8 మంది బిడ్డలను చంపిన తర్వాత 8వ బిడ్డ ఆ ప్రాణం పోసుకుంది, ఆల్రెడీ వేరే చోట అయిపోయింది అనుకున్నప్పుడు అది ఎలా జరిగింది, చివరకు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు, సముద్రం దాటి వెళ్ళగలిగే శక్తి వాళ్ళ నాన్నకు ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ మొత్తం మనకు ఈ మూవీలో చాలా అంటే చాలా రెఫరెన్స్లు చూపిస్తాయి. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుని నెత్తి మీద పెట్టుకొని అక్కడి నుంచి ఆ నదిని దాటుకొని వెళ్ళేటప్పుడు ఆ సీన్ ఉంటుందో, మనకి ఇక్కడ దీపికా పాదుకొని ఉద్దేశించి ఒక సీన్ చేస్తాడు. ఇంకా అడుగు వేస్తే అగ్ని వలయం లాంటి ఒక ప్రదేశంలో నుంచి ఏ విధంగా తను బ్రతికి బయటపడింది అనేది సీన్ను, దాని తర్వాత అశ్వత్థామకు సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్లో శ్రీకృష్ణుడు మహాభారతం సమయంలో ఉత్తరను చంపడానికి చేసిన సమయంలో నువ్వు ఉత్తర ఉడుకుని చంపడానికి చేసిన ప్రయత్నంగా దానికి శాపంగా అని చెప్పేసి చాలా సినిమాలలో లేవు, ఈ మూవీలో క్లారిటీగా చూపించాడు. దాని తర్వాత అర్జునుడి గర్వం అంచడానికి ఒకానొక సన్నివేశంలో కర్ణుని గొప్పతనం చెప్పుతూ శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని మాటలు, ఈ రథం మీద నేను ముల్లోకాలను ఏలుతున్న నేను, మహాబలుడైన ఆంజనేయుడు అగ్ని ఇచ్చిన ఈ ఆ రథాన్ని అన్నిటినీ సైతం 2 అడుగులు వెనక్కి నెట్టిన ఒక మామూలు వ్యక్తిని నువ్వు అలా వెనక్కి కొట్టడం నువ్వు గొప్పవానివా అని అడిగినప్పుడు కానీ, దాని తర్వాత కర్ణుడి చనిపోయే కొన్ని సన్నివేశాలు చూపించడం కానీ, మహాభారతానికి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ చూపించడం కానీ, మూవీ పైసా వసూల్ మూవీ. అందరూ తప్పులు ఎతక్కుండా మన గతం మర్చిపోకూడదని అవగతం చేయటానికే నాగ్ అశ్విన్ ఈ మూవీ చేశాడని నా ఉద్దేశం.